నమస్తే అండి. విశ్వమణి బాబు గారు. మనీ యెస్. మనీ. మనీ విశ్వం మణి. విశ్వమణి. మనీ డబ్బు. సో, మన దగ్గరికి రావాలి అనే కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కాకపోతే ఈ డబ్బు వచ్చే క్రమంలో ఏ వ్యక్తికైనా ఎలాంటి గుణాలు ఉండాలి? వాళ్ళకి ఆహ్, ఖచ్చితంగా. ఆ గుణాలేమిటి? వాళ్ళకి ఎంత టైం లోపు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి గుణాలు వస్తది. ఉండేవాళ్ళు? వస్తది. 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 హ్మ్. గుణాలు మెయిన్ పాయింట్ అండి అది. హ్మ్. డబ్బు అందరూ కోరుకుంటారు. కావాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఇవ్వగలిగే శక్తి అనేది వాళ్ళ ఆలోచన కూడా ఉండదు. హ్మ్. ఎంత వచ్చినా ఇట్టు దోసుకునేది అంట్లోనే ఉంటారు. ఇవ్వడానికి సిద్ధపడరు వాళ్ళు. రైట్. ఇవ్వడానికి సిద్ధపడరు. ఇప్పుడు హ్మ్. డబ్బు హ్మ్. వస్తున్నదంటే నిన్ను మింగేయమని కాదు. డబ్బు రూపం బిజినెస్ మ్యాన్‌లు ఉంటారు. ఒక ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగం చేస్తూ కూడా సైడ్ బిజినెస్ చేసుకుంటూ ఒక లక్షలు, కోట్లు సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి వస్తున్నదంటే ఏంది? నీకిస్తున్నదంటే అర్థమేంది? నువ్వు ఇతరులకి హెల్ప్ చెయ్యి అని అర్థం. ఓకే. దానికి తగ్గ వాళ్ళున్నారు. వాళ్ళకి తెలివితేటలు తక్కువ. అందరూ హ్మ్. ఒకే ఈ వేళ్ళన్నీ సమానంగా లేవు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి నిన్ను తయారు చేస్తున్నదని అర్థం. హ్మ్. ఇవ్వగలిగే శక్తి ఉండాలి మనకి. ఫస్ట్ గుణం ఏంది? ఓకే. ఇవ్వగలిగే గుణం ఉండాలి. నమ్మకం గట్టిగా ఉండాలి. నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను మాత్రం నువ్వు నమ్ముకోవాలి పట్టు. నమ్మకమే పెట్టుబడి. ఖచ్చితంగా పెట్టుబడి ఏదంటే నీకు డబ్బు లేదు, నేను ఈ బిజినెస్ చేయాలి పెట్టుబడి లేదని అనుకున్నావంటే అది కాదు పెట్టుబడి. నీలో నిన్ను నువ్వు నమ్ముకునేసినావంటే ఆ పెట్టుబడి నీ దగ్గరికొచ్చేస్తది. ఓకే. ఎలాగైనా వస్తది. హ్మ్. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో. ఇవ్వగలిగే శక్తిని ఏర్పరచుకో. రూ. ఓకే. 100 ఉంచినట్టు ఒక రూ. 10 ఖర్చు పెట్టు. రైట్. ఇప్పుడు ఒక వస్తువు కొంటున్నావంటే కూడా కొంతమంది డబ్బు పెట్టుకొని కూడా ఏది కొనరండి. హ్మ్. భార్య పిల్లలు కొనాలన్నా కూడా ఇవేం కొంటావు ఉండలే అనేవాళ్ళు పిసినారి బంకలు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలని వాళ్ళకి ఆశ పుట్టే కొని అమ్మో డబ్బు అయిపోతుంది. ఈ ఆ! మనిషిలో ఏంటంటే ఆ! అయిపోతది. ఎన్ని రోజులు దాచిపెడతావిడా? ప్రతి ఇంట్లో ఉంటారండి ప్రతి రోజులు ఇలాంటోళ్ళు. 10 రోజులు కాకపోయినా 100 రోజుల తర్వాత అయినా ఖర్చు పెట్టి ఒక రోజు వెళ్తే దూసుకొని వెళ్తది. మళ్ళీ ఉండదు ఆమె ఈడ. అవును. అవును. బంధిస్తున్నావు కదా! హ్మ్. ఆమెను ఎప్పుడైతే పంపించాలి నేను సిద్ధంగా ఉండాలి. నువ్వు రూ. 10 ఖర్చు పెట్టినప్పుడు ఒక వస్తువు తీసినావనుకో, ఆ వస్తువు రూ. 100 అనుకో ఆ హ్మ్. రూ. 100 కొనడం వల్ల ఆయనకు ఒక రూ. 20 ఆదా వచ్చింది ఆ షాపోడికి. షాపోడికి రూ. 20 వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ షాపులో ఎంతమంది పని చేస్తారు? నీలాంటి వాళ్ళు 100 మంది కొంటేనే కదా వాళ్ళకి కూడా జీతాలు పోతున్నాయి. అవును. అవును. అంటే ఎంతమందిని హెల్ప్ చేస్తున్నది చూడు. నీ యొక్క గుణము ఇవ్వగలిగే గుణము హ్మ్. ఎంతమందికి అందుతుంది చూడు. అందువల్ల ఇవ్వగలిగే గుణం కలిగి ఉండాలి. దాన ధర్మాలనేది అదే. ఖచ్చితంగా చేయాలి నువ్వు. అప్పుడప్పుడు నీ రైట్. ఉన్న దాంట్లో కొద్ది కొద్దిగా చేయాలి. హ్మ్. చేస్తూ ఒక పట్టుదల, శ్రద్ధతో, ఓర్పుతో నీ పనులు నువ్వు చేసుకొని ఉన్న అలవాట్లు ఇప్పుడు ఉన్నాయి గదా! ఆ అలవాట్లు కొద్ది కొద్దిగా చేంజ్ చేసుకో. పాత రైట్. అలవాట్లు కొంచెం వదిలేయి. దాంట్లో హ్మ్. ఆలోచించు నువ్వే. ఇది మంచిదా కాదా? నువ్వు డైలీ నడుచుకుంటూ ఉంటావు. ఇది రైట్. మంచిది కాదన్నప్పుడు దాన్ని పక్కన పెట్టు. మంచిది అవును. దాన్ని తీసుకో. అవును. ఇంకా గొప్పది ఇంకో ఉన్నాయి. నువ్వు ఆలోచిస్తే ఆలోచన విధానమే అన్నీ ఉంటాయి. మారాలి. నువ్వు హ్మ్. గొప్పగా ఆలోచించి చూడు. ఇంకా ముందు నీ ముందరున్నాయి. వాటిని హ్మ్. తీసుకో. వాటిలో పరిగణలోకి తీసుకొని దాంట్లో నడువు. ఓకే. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆలోచన గుణాలు ఏం మారతాది. నీ గుణాలు మారిపోయినాయి. నీ హ్మ్. ఆలోచనలు మారిపోయినాయి. విశ్వశక్తి దృష్టి నీ మీద పడుతుంది. రైట్. ఆ విశ్వశక్తి దృష్టి నీ మీద పడుతుంది. నిన్ను లాగేస్తది బయట. ఓకే. అప్పుడు ఇంతకుముందు వీడియో చేసినాం. ఎన్ని టెస్టింగ్‌లు పెట్టినా గాని నువ్వు పాస్ అవ్వగలుగుతావు పాస్ అప్పుడు. అవుతారు. ఈజీగా హ్మ్. పాస్ హ్మ్. అయిపోతావు అప్పుడు. హ్మ్. నీ గుణాలు మారిపోయినాయి. నీ హ్మ్. అలవాట్లు మారిపోయినాయి. నీ ఆలోచన మారిపోయింది. అంటే ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ విశ్వశక్తి ఇస్తుంది. అప్పుడు డబ్బు కోరుకో. రైట్. డబ్బు కోరుకోవాలి. డబ్బు కావాలి మళ్ళీ. డబ్బు కోరుకోవాలి. హ్మ్. డబ్బు కావాలి. హ్మ్. కోరుకోవడంలో మళ్ళీ పిసినారితనం ఉండకూడదని ఎన్నో వీడియోలు చెప్పాను. అటనేసి సార్ నాకు 1000,00,00,000 కావాలి సార్. ఇస్తది. హ్మ్. 1000,00,00,000 కాదు ఇప్పుడు వందల కోట్లు కూడా సంపాదిస్తున్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అవును. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఖచ్చితం కావాలి. దానికి టైం పడుతుంది. ఓకే. ఆ టైం పట్టే లోపల నువ్వు నెగెటివ్‌లోకి వెళ్ళకూడదు కదా! హ్మ్. అందుకని స్టెప్ బై స్టెప్ పో. హ్మ్. చిన్నదాన్ని ఒక్కొక్కరు పోతా ఉన్నావంటే ఎన్ని మెట్లైనా ఎక్కెళ్ళొచ్చు. ఇప్పుడు పాదయాత్ర చెప్పాను కదా! ఓకే. డైలీ ఒక అడుగేస్తే ఏం చేసినారు 100 రోజులుగా 10 రోజులు కాకపోయినా 20 రోజులకే 100, తిరుమలకెళ్ళిపోతున్నారు. 100% అలాగ సక్సెస్ నువ్వు అయింది. ఒక్కొక్క అడుగు హ్మ్. వేసుకుంటూ హ్మ్. వెళ్ళిపోవాలి. హ్మ్. ఆ కోరుకునే వాళ్ళు డబ్బు కావాలన్నావు, డబ్బు కోరుకోవాలా, ఎలాంటి అలవాట్లు ఎలాంటివుండి, ఆ ఓకే. డబ్బు ఎందుకోసమని కూడా తెలియాలి నీకు. ఓహ్! డబ్బు కావాలంటే ఇప్పుడు మీ భర్త దగ్గర ఏవండీ నాకు ఒక 10,000 కావాలంటే ఇవ్వరు. గమ్మని ఎత్తిచ్చేస్తారా? ఎవరండి? దేనికి అని అడుగుతారు. ఎందుకు జోచే 10,000 అంటారు. అవును. లేదండి మంచి చీర ఒక డిజైన్ వచ్చినది కొత్తది. ఆడపడుచులకి ఇంకేం కావాలమ్మా? పట్టు చీరలు, మంచి నగలు. బంగారు. ఈ 2 హ్మ్. ఉంటే హ్మ్. అన్నం పెట్టకపోయినా కూడా వాళ్ళ బుద్ధులు బొగుడవుతాడప్పుడు. అయ్యో! అలా ఏం ఉండదండి. లేదండి. అదంతా లేదు. నేను చూసేసాను. నేను అదేం ఎన్నో మందిని ఉండదు. అడిగేశానండి. అందరూ ఉండరు. ఆహా! కొంతమందుంటారు. కొంతమంది కాదు. చాలా మందిని అడిగాను నేను ఓకే. టెస్టింగ్‌లో. ఇప్పుడు ఓకే. సర్వే కూడా చేస్తారు ఎలక్షన్ గురించి. ఎళ్తే అందరిని హ్మ్. సర్వే కాదు. హ్మ్. కొంత చేస్తేనే రిజల్ట్ వచ్చేస్తది. హ్మ్. నేను అడిగిన దాంట్లో సార్ ఇంతకు మించి ఏం కావాలి సార్? బంగారు పట్టు చీర ఉంటే ఆనందం అంట. భర్త మంచి బుద్ధులు మొగుడవుతాడప్పుడు. కాబట్టి ఆ డబ్బు ఎందుకోసం? ఇప్పుడు అడిగాడు కదా! హ్మ్. ఎందుకులే జ్యోతి అన్నప్పుడు నేను ఆ చీర కొనాలండి. నా పాకెట్ మనీది ఈ వస్తువులు కొనాలి కొంచెం చిన్న చిన్న వస్తువులున్నాయి. ఒక 10,000 అయితే సరిపడుతుంది అన్నప్పుడు అప్పుడు ఆయన ఆలోచనలో పడతాడు. ఇది రైట్. అవసరమే కదా! భార్యకి చెల్లె చాలా రోజులైంది కదా! ఇద్దామన్నప్పుడు ఇస్తాడు. నువ్వు ఓకే. చెప్పే రీజన్ సరిలేనప్పుడు హ్మ్. డబ్బు ఇవ్వదు నీకు. ఓహ్! ఆయన ఇవ్వడు. హ్మ్. అందుకని డబ్బు కావాలి, కోరుకోవాలన్న వాళ్ళు ఇలాంటి గుణాలు కలిగి, ఆ డబ్బు ఎందుకోసం అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే.
అప్పుడు వస్తుందండి మీ దగ్గర డబ్బు. రైట్. అప్పుడు ఇలా కోరుకోండి. అప్పుడు కోరుకుంటే స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటారు. ఆలోచన విధానమే కారణం అన్నిటికీ. ఈ ఆలోచించే విధానంలో తేడాలు ఉండకూడదు. ఆలోచించి స్టెప్ బై స్టెప్ పాజిటివ్గా పో, అలవాట్లు మార్చుకో, దాన ధర్మాలు చేయి. ఇవ్వగలిగే గుణం ఉండవాడికి మాత్రమే అది తిరిగి వచ్చేస్తుంది, వేల రెట్లు పెరిగి వస్తుంది. ఓకేనా? అఫర్మేషన్ ఓకే. ఈరోజు అఫర్మేషన్: నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సులభంగా విశ్వ కళ్యాణం చేసి నేను కోరుకున్న దాన్ని తిరిగి వేల రెట్లు పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మరి.